భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి రోజున ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. రాధాకృష్ణన్ గారు భారతదేశపు మొదటి ఉపరాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతి. అంతకు మించి ఒక గొప్ప తత్వవేత్త మరియు ఉపాధ్యాయుడు. 21 సంవత్సరాల వయసులోనే ప్రొఫెసర్గా ఎదిగిన గొప్ప వ్యక్తి. రాధాకృష్ణన్ది నిరుపేద కుటుంబం. తన తండ్రి వీరాస్వామి తనను చదివించలేని స్థితిలో కొడుకును పూజారిగా పనిచేయమన్నారు. కానీ రాధాకృష్ణన్ చదువంటే ప్రాణం. ఉన్నత చదువుల కోసం తిరుపతిలోని మిషనరీ పాఠశాలలో చేరాడు. అప్పటి నుండి ఆయన చదువంతా ఉపకార వేతనాలతోనే కొనసాగించారు. తినడానికి అరిటాకు కొనుక్కోలేని పరిస్థితుల్లో ఆయన ఎన్నోసార్లు నేలను శుభ్రం చేసుకొని తినేవారట. ఆ విధంగా కష్టపడి తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్న రాధాకృష్ణన్ గారు మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో ప్రొఫెసర్గా, ఆంధ్ర విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్గాను, భారతదేశపు ఉపరాష్ట్రపతిగా మరియు భారతదేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి పదవిని అధిరోహించినారు. రాష్ట్రపతిగా కొనసాగుతున్న కాలంలో తన ద్వారా విద్యనభ్యసించిన విద్యార్థులు మరియు మిత్రులు పుట్టినరోజు వేడుకలు నిర్వహించడానికి వచ్చినప్పుడు తమ పుట్టినరోజున ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటే ఎక్కువ ఆనందపడతాను అని తన మనోభావాన్ని వ్యక్తపరిచారు. నాటి నుండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజున పాఠశాలలు, విద్యా సంస్థలలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరుపుతారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. కనిపించే దైవాలలో తల్లి, తండ్రి తరువాత స్థానం ఆచరించి చూపే ఆచార్యునికి కల్పించడం జరిగింది. అజ్ఞానాంధకారంలో జన్మించిన శిశువుకు తన స్పర్శతో ధైర్యాన్నిచ్చే తల్లి మొదటి దైవం. తప్పటడుగులు వేస్తున్న శిశువు వేలు పట్టి సక్రమమైన దారిలో నడిపే తండ్రి రెండవ దైవం. మానసిక పరిపక్వత చెందిన తర్వాత విద్యాబుద్ధులు నేర్పి శిశువు జీవితం సఫలీకృతం అయ్యే విధంగా తీర్చిదిద్దే గురువు మూడవ దైవం. ప్రతి వ్యక్తి విద్యాభ్యాసంలో ఎంతోమంది గురువుల ద్వారా విద్యనభ్యసించడం జరుగుతుంది. కానీ అందులో కొందరిని మాత్రమే విద్యార్థి ఆదర్శంగా తీసుకొని అనుసరిస్తాడు. ఈ విధంగా ఆదర్శంగా తీసుకునే గురువే సద్గురువు. విద్యార్థికి పాఠాలు మాత్రమే చెప్పేది గురువు అయితే, పాఠాలతో పాటు జీవిత పాఠాలు బోధించేవారు సద్గురువులు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువు బ్రహ్మ వలె సద్గుణములను సృష్టించేవాడు, విష్ణువు వలె సద్వృత్తుల పాలకుడు మరియు మహాదేవుని వలె దుర్గుణాల సంహారకుడు. ఇంకను జీవ శివుల కలయిక నొనరుచ్చు గురువు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. ఇది భారతీయ సంస్కృతి యొక్క సుమధుర మరియు భావకావ్యము. గురువు వద్ద కేగుట తోడనే బుద్ధి గ్రహణశీలమవుతుంది. అతని సహవాసము ఎంత మధురమైనదనగా అతని నుండి విడిపోవాలని అనిపించదు. అతని అమృతమయ దృష్టి పడుట తోడనే మనసు నందలి మాలిన్యము తొలగిపోవును. ఇట్టి గురువును పూజించుట భారతీయ సంప్రదాయం. అందరికీ ధన్యవాదములు.